ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఒకవైపు వైరల్ కాగా మరోవైపు కవిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కవితని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై కవిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ట్రోలింగ్ ఊపందుకుంది. ఒకరిని లిక్కర్ క్వీన్గా మరొకరిని అవినీతి చక్రవర్తిగా అభివర్ణిస్తూ జనసేన మద్దతుదారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కవిత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని, ఆయన మాటపై నిలబడే వ్యక్తి కాదు అని విమర్శించింది. సీరియస్ పొలిటికల్ లీడర్ మాత్రం కాదంటూ విమర్శలు చేశారు. Pawan Kalyan. I don't take him seriously. Unfortunately, he's the deputy chief minister of the neighboring state. Don't think he's a serious politician. అదే టైంలో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. చాలా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అదే సమయంలో ఆమె జగన్ ను పొగిడిన విధానం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన కార్యకర్తలు నాయకులు తీవ్రంగా స్పందించారు. Mr. Y.S. Jagan Mohan Reddy. Oh, I love him. He's awesome. He's faced the toughest times of his life. ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ ను కించపరిచేలా, స్థాయిని తగ్గించేలా మాట్లాడారు అంటూ కవితని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్లు చేసి అరెస్ట్ కావాలేమో అని వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను, ఢిల్లీలో ఆప్ను ఓడించిన వ్యక్తి చీటర్ కవిత అయితే కేంద్రంలో ఏపీలో 2 పార్టీలను గెలిపించిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తున్నారు. కేసీఆర్ కుమార్తెగా వారసత్వ రాజకీయం చేస్తున్న కవిత సొంతంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి లేదంటున్నారు జన సైనికులు. పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు, కానీ ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు, ఆయనకు అనుకోకుండా ఆ పదవి వచ్చిందని కామెంట్లు చేయటం సరికాదని మండిపడుతున్నారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే కవిత దృష్టిలో ఎవరో చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయి శిరీష పొన్నూరు కవిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు, ఆయనపై ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయటం సరికాదు అని అన్నారామె. కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ వారి వ్యక్తిగత అభిప్రాయం. ఏమని ఇచ్చారంటే, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిషియన్ కాదు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం, ఈ రోజున మీరు చూస్తే రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో హిస్టారికల్ విక్టరీని, ఒక పార్టీని స్థాపించి హిస్టారికల్ విక్టరీని 100% స్ట్రైక్ రేట్తో సాధించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇఫ్ హీ ఈస్ నాట్ ఏ సీరియస్ పాలిటిషియన్, హౌ గెట్ దట్? సో మీ యొక్క పర్సెప్షన్లోకి వద్దాం. సో సీరియస్ పొలిటీషియన్ ఆర్ సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటి మేడం? స్కాములు చేయడమా, స్కాండల్స్ చేయడమా, ప్రజల డబ్బుని దోచుకోవడమా? రీసెంట్గా చూస్తే మీరు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇంకా ఆ యొక్క నేరారోపణ మీ మీద ఉండి బెయిల్ మీద బయట ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీడియా వారు మిమ్మల్ని అడిగారు, రానున్న రోజుల్లో ఒకవేళ మీరు గనక రాష్ట్రానికి సీఎం అయితే మీరు ఏం చేస్తారు అని. మీరిచ్చిన స్టేట్మెంటే మేడం, లిక్కర్ని పూర్తిగా బంద్ చేస్తా. అట్లాంటి మీరు ఈరోజు లిక్కర్కి ఐకాన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టొచ్చిరు. మీరా మేడం సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడేది? అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కూడా కవిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కవితని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కవితను లిక్కర్ క్వీన్గా అభివర్ణిస్తూ ఆమె గతంలో లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో జగన్ను అవినీతి చక్రవర్తిగా పేర్కొంటూ ఆయనపై అవినీతి ఆరోపణల్ని గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కవిత వ్యాఖ్యలపై ట్రోలింగ్ ఊపందుకుంది. ఒక ఎక్స్ పోస్ట్లో కవిత గారు పవన్ గారిని ఏదో అన్నారు, కానీ ఆమె గత చరిత్ర చూస్తే ఎవరు ఎలా ఉన్నారో అర్థమవుతుంది అని ఒక జనసేన మద్దతుదారుడు రాశాడు. మరొక పోస్ట్లో జగన్ను పొగిడితే అవినీతి ఆరోపణలు తొలగిపోతాయా అని ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్లో మీమ్స్, కార్టూన్స్, వీడియో క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కవిత తమ పార్టీ స్థితిని చూసుకోవాలి, ఇతర నాయకులపై వ్యాఖ్యలు చేయటం కంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మెరుగుపరుచుకోవాలి అని వ్యాఖ్యానించారు. రాజకీయ విశ్లేషకులు కవిత వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయటం కంటే రాజకీయ అంశాలపై చర్చించడం మంచిది అని సూచించారు. జగన్ను పోగొట్టడం వెనుక రాజకీయ లబ్ధి ఉందని కొందరు భావిస్తున్నారు. I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒకే రోజు 13,326 గ్రామ సభలను నిర్వహించి రికార్డు సృష్టించిన పల్లె పండుగ పేరుతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, డ్రైనేజ్ వ్యవస్థ, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కనెక్షన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.